ఎన్నికల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎంత ముఖ్యమో నినాదాలు ప్రతినినాదాలు అంతే ముఖ్యం. ప్రతి పొలిటికల్ పార్టీ ఎజెండాతో పాటు పిలుపునిచ్చే నినాదం రాజకీయ బ్రహ్మాస్త్రం అవుతుంది. ఒక్కోసారి పార్టీలు నేతల భవిష్యత్తును నినాదాలే నిర్ణయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో నినాదాలు నేతల భవిష్యత్తును మార్చేశాయి. కొందరిని అందలం ఎక్కించగా మరికొందరు ఏకంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు నేతలు ఇచ్చే నినాదాలే పదునైన అస్త్రాలుగా మారుతున్నాయి. ఓటర్ల మనసును కొల్లగొట్టే వజ్రాయుధంగా మారుతోంది. 1967లో ఇందిరాగాంధీ ఇచ్చిన స్లోగన్ రోటీ కపడా ఔర్ మకాన్ ప్రజల్ని ఎంతగా ఆకర్షించిందో, ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సబ్కో దేఖో బారీ బారీ అబ్ కీ భారీ అటల్ బిహారీ అంటూ బీజేపీ ఇచ్చిన నినాదం ప్రజల అనుగ్రహం సంపాదించింది. తమిళనాడులో 1980 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి నెహ్రవిన్ మగులే విరగ నియ్యన అచీ తురగ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రతి ప్రచార సభలు సమావేశాలు నింగల్ సెవెర్గలా అంటూ ప్రజలను ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తూ స్వర్గీయ ఎంజీఆర్ను అనుసరిస్తూ ఆయన ఊతపదాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు, అధికారాన్ని చేపట్టారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు పల్లె పల్లెకు వెళ్లి ప్రచారం చేశారు. 1983 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘంగా అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ను ఓడించడమే లక్ష్యంగా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన మమతా బెనర్జీ మాటి మానుష్ అంటూ రైతుల మనసు దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ నిరుద్యోగ సమస్యనే ప్రధాన ఎజెండాగా ప్రజల ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాబు కావాలంటే బాబు రావాలంటూ జనాల్లోకి వెళ్లారు. 2014లో అధికారంలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్తు నా బాధ్యతంటూ మరోసారి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు చంద్రబాబు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రచారం మొదలుపెట్టిన వైసీపీ అధినేత జగన్ మీకు నేనున్నాను అనే నినాదంతో ప్రజలకు భరోసా ఇచ్చారు. 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్ అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇక కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటోన్న తెలంగాణ రాష్ట్ర సమితి సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ నినాదంతో ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. బీజేపీ చౌకీదార్ పల్లవి పాడుతుంటే చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ ప్రతి నినాదం సంధిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎవరి నినాదాలకు ప్రజలు ఆకర్షితులవుతారో, ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇవి విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.